नागपुर सिकंदराबाद वंदे भारत एक्सप्रेस का उद्घाटन पेदापल्ली के सांसद गद्दाम वामसी कृष्णा एडीआरएम ओ राजकुमार रामागुंडम रेलवे स्टेशन रामागुंडम एमएलए मैकोन सिंह राज ठाकुर श्रीनिवासुलु के प्लेटफॉर्म से किया गया। सिकंदराबाद वंदे भारत एक्सप्रेस ट्रेन का शुभारंभ भारत के प्रधानमंत्री नरेंद्र मोदी ने सोमवार शाम 4:15 बजे अहमदाबाद में वर्चुअल माध्यम से किया। केंद्रीय रेल मंत्री नितिन गडकरी और महाराष्ट्र के उप मुख्यमंत्री देवेंद्र फडणवीस मौजूद रहे। वंदे भारत ट्रेन 2 राज्यों में सेवाग्राम, चंद्रपुर, बलहर्षा, रामागुंडम, काजीपेट, सिकंदराबाद तक चलेगी। वंदे भारत के स्वागत के लिए स्थानीय रेलवे अधिकारी, बीजेपी नेता और लोग भी बड़ी संख्या में पहुंचे। ఆశీర్వాదంతోటి నేను మీ వాడిలా మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క నన్ను భావించి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరినాం. అప్పుడు మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించారు. పార్లమెంట్లో మొదటిసారి నాకు ఓత్ తీసుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా అప్పుడు నేను చెప్పి ఒక సింగరేణి కార్మికుడిలాగా అక్కడ పోయి ఓత్ తీసుకోవడం కూడా జరిగింది. చాలా గర్వం అనిపించింది అప్పుడు. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. పార్లమెంట్లో మాట్లాడడానికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడానికి నాకు అవకాశం దక్కింది. అప్పుడు మన ప్రాంతాన్ని గుర్తు చేసుకొని అప్పట్లో వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు అజ్నీ ఎక్స్ప్రెస్, అజ్నీ హాల్ట్స్ కానివ్వండి, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ హాల్ట్స్ కానివ్వండి, అప్పుడు వారు చేసిన రైల్వేస్ తోటి స్టాప్స్ తెప్పించినదంతా గుర్తు చేసుకొని ఈసారి నా వంతు రైల్వేస్ నుంచి, రైల్వే మినిస్ట్రీ నుంచి ఏం కోరొచ్చు అని చెప్పి మీరందరూ చూసినారు. అప్పుడు పార్లమెంట్లో కూడా మాట్లాడే అవకాశం దక్కినప్పుడు రామగుండము ఒక హబ్, మన సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో ఇక్కడ రైల్వేస్లో 2,60,000 crores ఇన్కమ్ రెవెన్యూ వస్తుంది అనమాట మన రైల్వే మినిస్ట్రీకి దేశవ్యాప్తంగా. ఆ 2,60,000లా 50%, 60% ఫ్రేట్ ట్రాన్స్పోర్ట్ నుంచి కాంట్రిబ్యూషన్ జరుగుతుందన్నమాట. అంటే 60% ఫ్రేట్ కాంట్రిబ్యూషన్లా దాదాపు 10,000 కోట్ల పైగా సింగరేణి కోల్ బెల్ట్ ట్రాన్స్పోర్టేషన్ నుంచే రెవెన్యూ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఈ పాయింట్ రేజ్ చేసి అప్పుడు రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు కూడా రోజంతా కూర్చొని నాకు రాత్రి మాట్లాడడానికి అవకాశం ఆల్మోస్ట్ 10:30, 10:30, 10:45 అట్లా టైం దొరికినప్పటికీ కూడా ప్రతి పాయింట్ రాసుకొని ప్రత్యేకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రామగుండం హాల్టింగ్ రావాలి సార్ అని చెప్పి మళ్ళీ మేము పోయి అక్కడ అడగడం కూడా జరిగింది. నైట్లో సెషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి, సార్ మాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ ఒక్క రిక్వైర్మెంటే కాదు, ఆయనకి చాలా పెద్ద లిస్ట్ ఇవ్వడం జరిగింది, అన్నీ ఒకటేసారి కావు కానీ ఖచ్చితంగా 1 by 1 చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంత త్వరగా 4 నెలల లోపట్నే ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. మన రామగుండం ప్రజలకి ఇట్లాంటి ఒక స్టాప్ రావడము చాలా మంచిది. మన రామగుండం ఫెసిలిటీ కూడా చూస్తే సెంటర్ ఉంటుంది. కనెక్టివిటీ ద్వారా ఇంకా ఇక్కడ బిజినెస్ కానివ్వండి, చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారు. కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకుంటే రామగుండం లొకేషన్ మీద ఈ స్టాప్ రావడము చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. మన ఫ్యూచర్ కూడా ఇంటర్సిటీ కనెక్షన్స్, నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ నుంచి కనెక్టివిటీ పెరగడము చాలా ట్రేడ్ పర్పసెస్కి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తూ మళ్ళొకసారి మీ అందరికీ నా విజ్ఞప్తి, ఇంకా నా భరోసా కూడా, ఏదన్నా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మన పెద్దపల్లి ప్రాంత ప్రజల సమస్యల మీద పార్లమెంట్లో గొంతిప్పి గట్టిగా మాట్లాడే అవకాశం నాకు దక్కితే ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇస్తూ ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరి ముందు నుంచున్నా కాబట్టి మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలా. ఖచ్చితంగా ఇంకా మరిన్ని మంచి పనులు చేసి
మన పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇస్తూ ముగిస్తాను.